హే గాయ్స్, వెల్కమ్ టు a న్యూ వ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము అందరం వెళ్ళిన రిసార్ట్ అండ్ టెంపుల్స్ అన్ని చూపిస్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ ఐవ్ బిన్ టు ఇన్ ఆంధ్ర నిజంగా. సో వాచ్ టిల్ ది ఎండ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద రిసార్ట్. మా అవుట్ఫిట్స్ కాదు గైస్, మా తాతయ్య అవుట్ఫిట్స్ డిసైడింగ్. ఇది రేపు వేసుకో పోనీ, అది బాగుంది. ఇది బాగుంది, జోషి చేతిలో ఉన్నది బాగుంది. ఇది రేపు వేసుకో, అదే అంతర్వేదికి వేసుకో. మేము మా పిన్ని వాళ్ళు అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. వెళ్ళిన నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇట్ ఫీల్స్ సో నాస్టాలజిక్. నా ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా, నేను చిన్నప్పుడు ఈ ఊర్లో పెరిగాను. 3 to 4 years ఇక్కడే వెళ్ళాను స్కూల్ కది. సో ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి నాకు. అండ్ పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేచర్ రిట్రీట్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్ ఇస్ సో పీస్ఫుల్. స్టెర్లింగ్ పాలవెల్కి వెళ్తున్నాం గైస్ ఇవాళ. ఈ గ్యాప్లో చాలా ఊర్ల పేర్లు చెప్పారు, అవన్నీ మాకు గుర్తులేవు, కానీ ఇంకా వెళ్ళే దారిలో అయితే చెప్తాను మీకు. గైస్కి ఒఫిషియల్గా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇది మా పెద్ద పిన్ని గైస్, ఇది మా చిన్న పిన్ని గైస్. వర్షిని ఆల్రెడీ చూసారు లాస్ట్ వ్లాగ్లో. జోషి ఆల్రెడీ తెలుసు, మా అమ్మ కూడా తెలుసు. సాత్వికేడు మిస్ అయ్యాడు. నా హెయిర్ గ్రీసీగా ఉందన్నమాట, సో అందుకే ఇలా ఫ్రంట్ బ్రేడ్స్ వేసుకున్నాను. జనరల్గా నా హెయిర్ గ్రీసీగా ఉంటే తప్ప, ఆర్ హెయిర్ వాష్ చేసిన 3rd or 4th డే అయితే అప్పుడు తప్ప ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ వేసుకోను నేను, బికాస్ కర్ల్స్ పోతాయని చెప్పి. కర్లీ హెయిర్తో ఇదే బాధ అనమాట. 3rd and 4th డేకి ఫ్రిజీ అయిపోతుంది హెయిర్. ఇంకా వాష్ చేసిన రోజు మాత్రం సూపర్ కాంప్లిమెంట్స్ వస్తాయి. వావ్, మాకు కర్లీ హెయిర్ ఉంటే బాగుండేది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం జుట్టు అంతా రేగిపోయి పైన ఫ్లై అవేస్ వచ్చేసి రకరకాలుగా ఉంటుంది అనమాట కర్లీ హెయిర్తో. ఇంకా వెళ్ళే రోడ్ అంతా పొలాలు, కొబ్బరి చెట్లు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అంతా. కాసేపు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇలా విలేజెస్కి ఆర్ సమ్ ప్లేస్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు నేచర్. ఇట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఐ ఫీల్. నేచర్ ఇస్ ద బెస్ట్ హీలర్. అండ్ నాకైతే ఈ ట్రిప్లో చాలా గట్టిగా అనిపించింది. మనం సోషల్ మీడియాలో పడిపోయి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ, లేదా మనకి మనం కంపేర్ చేసుకొని మన ట్రూ హ్యాపీనెస్ అండ్ జాయ్ని కంప్లీట్గా మర్చిపోతున్నాము. ఫోన్స్, గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఆ బర్డ్స్ సౌండ్స్ వింటూ, అలా గ్రీన్ ట్రీస్, ప్లాంట్స్ చూస్తూ లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు కదా. సో అలా కంప్లీట్గా ఇఫ్ యూ లివ్ ఇన్ దట్ మూమెంట్ ఫర్ సమ్ టైమ్, దెర్ ఇస్ నో బెటర్ పీస్ దెన్ దట్. ట్రస్ట్ మీ, ఇట్ రియలీ వర్క్స్. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ నేచర్ అండ్ ఇట్ విల్ హీల్ యూ ఫ్రమ్ విదిన్. సో యా, ఐ హోప్ ఇంకా నేచర్తో టైం స్పెండ్ చేయాలి ఇయర్ అని అనుకుంటున్నాను. మేము రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అసలు చాలా రష్ ఉంది. సో పక్కనే ఒక రెస్టారెంట్ ఏదో ఉంటే అక్కడ టిఫిన్ చేసేసాము. వెళ్తున్న దారిలో ఏదో మూవీ షూటింగ్ అవుతుంది, కాసేపు ఆగి అది చూసాము. నేను స్ట్రేంజర్ థింగ్స్ చూడటంలో ఫుల్ బిజీ ఉన్నాను అనమాట. ఆ రోజే వాల్యూమ్ 2 రిలీజ్. సో ఎప్పుడు టైం దొరికితే ఆ రోజు అప్పుడు చూసేస్తూ ఉన్నాను. మేము యాక్చువల్గా డిండి రిసార్ట్స్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అది ఫుల్లీ బుక్డ్ అనమాట. ఇంకా మాకు అక్కడ రూమ్స్ దొరకలేదు. సో స్టెర్లింగ్ పాలవల్లి అని మా మమ్మీ చూసింది యూట్యూబ్లోనే, సో అక్కడికి వెళ్ళాము మేము. యాక్టివిటీస్ ఏమో ఉన్నాయి పిల్లలకి ఇక్కడ. మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కదా, సో ఇలా చిన్నగా డెకరేట్ చేశారు. ఇక్కడ సైక్లింగ్ కూడా చేస్తున్నారు, సైకిల్స్ రెంట్కి తీసుకొని. అండ్ పిల్లలకి జిప్ లైన్ అని అలా ఇంకా ఏవో యాక్టివిటీస్ ఉన్నాయి, వాటికి సెపరేట్గా పే చేయాలి. రిసెప్షన్ ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ ఒక సిట్అవుట్ ఏరియాలా ఉంది. ఇక్కడ చిన్న డెకార్లా పెట్టారు, మొత్తం దశావతారాలు అనమాట. లోపల వాటర్ ఉండి ఫ్లవర్స్ పెట్టారు, ఎంత బాగుందో చూడడానికి. అండ్ ఎదర్ గార్డెన్ లా ఉంది మొత్తం, విత్ గోదావరి రివర్ వ్యూ. ఇంకా రైట్ సైడ్ ఏమో పూల్ ఉంది. అసలు ఈ పూల్ అండ్ ఆ వ్యూ చూస్తే ఇట్ లుక్స్ అమేజింగ్. ఎదర్ ఆ ప్లాంట్స్ అండ్ గోదావరి, ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. నేను పెద్ద స్విమ్మింగ్ చేయను, అసలు పూల్స్ లో ఎక్కువ దిగను కాబట్టి నాకు అంత తెలియదు. బట్ దిగే వాళ్ళకైతే అలా స్విమ్మింగ్ చేస్తూ వ్యూ చూడడానికి అయితే బాగుంది. బోట్ సీట్, బోట్ సోఫా. ఏది ఎక్కడ? ఓ వెల్కమ్ డ్రింక్ చూడలేదు. వర్షిదా మజ్జిగ, ఉప్పులేని మజ్జిగ. అవతారాలు, దశావతారాలు అన్నీ కదా. ఇది లయన్ లాగా ఉంది మధ్యలో, నరసింహస్వామి. ఇక్కడ మా చెల్లికి నేను మా తాతయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము దశావతారాల పేర్లన్నీ. ఇది గేమ్స్ రూమ్ అనమాట. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, జెంగా ఇవన్నీ ఉన్నాయి. ట్రెడిషనల్ స్టైల్లో కట్టారనమాట. ఇదంతా సేమ్ విలేజ్ వైబ్ లా ఉంది. మేము ఇంకా వెళ్ళి అవుట్ఫిట్స్ చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము.
ఈ 3 రూమ్స్ మాకు వచ్చాయి. ఇది మా రూమ్స్ బయట వ్యూ అన్నమాట. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది వ్యూ. లోటస్ ఫ్లవర్స్ ఉండి లేక్లో కొబ్బరి చెట్లు, అబ్బా చాలా నచ్చింది నాకు. మెయిన్లీ నాకు లోటసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా బాగా నచ్చేసింది నాకు. అండ్ మా రూమ్కి టాప్ టు బాటమ్ గ్లాస్ విండోస్ అనమాట అండ్ డోర్ ఆల్సో. సో కర్టెన్ అలా ఓపెన్ చేయగానే వ్యూ కనిపిస్తుంది. బయట చైర్స్ కూడా పెట్టారు. ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చికెన్ అవును. అక్కడ అమ్మమ్మ చిన్న ఫుడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అక్కడ. ఫుడ్ ఎవరెవరు తినేస్తున్నారు ఎవరికల్లు. ఈవినింగ్ రెడీ అయిపోయాక ఫొటోస్ తీసుకొని అందరం బోటింగ్కి వెళ్ళాము. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి కార్లో. అండ్ అక్కడ నుంచి బోట్ మీద మధ్యలో చిన్న ఐలాండ్లో ఉందన్నమాట. అక్కడ డ్రాప్ చేశారు. గోదావరి మధ్యలో అనమాట ఈ ఐలాండ్ అనేది. అలా గడ్డిలో నడుచుకుంటూ ఒక పాయింట్ దగ్గర ఆగాము. అక్కడ ఫొటోస్ దిగుదామని. వర్ష ఇందాక నుంచి ఇలా చేసుకోవాలండి. మీరు ఎక్కడికి వాళ్ళు నెక్స్ట్ బోట్. అమ్మమ్మ అలిగింది గైస్. అసలు ఇప్పుడు చేస్తారా స్విమ్మింగ్. మా తాతయ్య ఒక చిన్న దారి ఉంటే దాని పైకి ఎక్కారు. ఎక్కద్దని చెప్పినా కూడా చాలా ట్రిప్ అయిపోయేలా ఉంది. అందుకు మా అమ్మమ్మ కోపం వచ్చింది గైస్. ఆమె మీరిద్దరు కొట్టుకునేది పెడితే బాగా వైరల్ అవుతాను. అదే నైట్ టైం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు లైట్స్తో. ఫెయిరీ టైల్ ల్యాండ్లో ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. కాసేపు ఇంకా బాన్ ఫైర్ వేస్తే అక్కడ కూర్చున్నాము. పక్కన సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారనమాట. క్యారియోకే అది. సో ఎవరైనా వెళ్ళి పాడొచ్చు. ఇంకా నేను ఫైనలీ స్ట్రేంజర్ థింగ్స్ అయితే కంప్లీట్ చేసేసాను నైట్కి. అండ్ డిన్నర్ కూడా చేసేసాము అక్కడ రెస్టారెంట్లో. బఫే అనమాట అది. యంగగా మారిపోయింది మా వీణా పిన్ని గైస్. మా పిన్ని డ్యాన్స్ చేసేసుకుంటుంది గైస్ అసలు ఏం పట్టించుకోకుండా. ఉండు. అమ్మమ్మ ఏం చేస్తుంది మధ్యలో? రెఫ్రీయా ఏంటి నువ్వు? అసలు టేబుల్ టెన్నిస్లో అయితే ఆడట్లేదు. వీణా పిన్నికి ఏమో డ్యాన్స్ వేయాలని ఉంది. అదేంటి అసలు గైస్, మీరు మాత్రం ఇలా ఆడకండి. ఇంకొక బ్యాచ్ క్యారమ్స్ ఆడుతున్నారు. వాళ్ళు అసలు టేబుల్ టెన్నిస్లో అయితే ఆడట్లేదు. వీళ్ళు అట్లీస్ట్ క్యారమ్స్లో అయినా ఆడుతున్నారు. మా తాతయ్య ఫోన్ చూసుకుంటున్నారు. నేను స్ట్రేంజర్ థింగ్స్ చూడడంలో చాలా బిజీగా ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గైస్. అవే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. మార్నింగ్ స్విమ్మింగ్ పూల్. వీళ్ళందరూ ఆడియన్స్, వీళ్ళు ఎంటర్టైనర్స్. మనమే పడిపోయేలా ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళింది. అది అక్కడ ఉంది. ఏమో కొంచెం ఉండొచ్చు
అలాగే కనిపిస్తుంది. ఇంకా వి స్టార్టెడ్ ఆఫ్ టు అంతర్వేది టెంపుల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో కాంప్లిమెంటరీ కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం రెడీ అయిపోయి అంతర్వేదికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నాము. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చిలక జ్యోతిష్యం చెప్పించుకోవడం. సో ఇట్ వాస్ వెరీ ఫన్. లంచ్ టెంపుల్లోనే చేసేసాము. అసలు ఫుడ్ ఎంత బాగుందంటే ఇక్కడ సేమ్ మన ఇంట్లో వంటలాగే ఉంది. కొంచెం లైన్ ఉంది తినడానికి, బట్ అంత ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఫాస్ట్గానే చేసేస్తున్నారు వాళ్ళు. ఫుడ్ టేస్ట్ మాత్రం ఇట్స్ సో గుడ్ గైస్. మీరు వెళ్తే మాత్రం లంచ్ ఇక్కడే చేయండి. యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయాక అప్పనపల్లి గుడికి వెళ్ళాము. మనకి ఏదున్నా లేకపోయినా ఐస్ క్రీమ్ మాత్రం ఇంపార్టెంట్. చాకోబార్. వాళ్ళేమో కుల్ఫీ తిన్నారు, ఇదేమో చాకోబార్. అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి ఐడల్స్ కొబ్బరికాయల్లో దొరికాయంట. అక్కడ పంతులు గారు చెప్పారు 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి వెలిచిన టెంపుల్ అండ్ ఇంకొకటి ప్రతిష్ఠించిన టెంపుల్. రెండిటికి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి వెళ్తున్న దారిలో ఈ పునుగులు కనిపించాయి. నాకు ఊరి పేరు గుర్తులేదు, మీలో ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇది అయినవెల్లికి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ ఆగి పునుగులు తీసుకున్నాము. ఫేమస్ స్పాట్ అంట పునుగులకి ఇక్కడ, అంటే రీల్స్లో ఫేమస్ అయింది అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ అయినవెల్లి టెంపుల్కి వెళ్ళాము. ఇది వినాయకుడి గుడి అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.